अर्जुन उवाच श्रितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम्. స్థితప్రజ్ఞ స్థిరబుద్ధి కలవాడు, సమాధిస్థ అన్న బిరుదునామాలు జ్ఞానోదయమైన వారికి వర్తిస్తాయి. శ్రీకృష్ణుడి నుండి నిజమైన యోగస్థితి గురించి విన్న తరువాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్న అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోగోరుతున్నాడు. అంతేకాక అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమగునో అని అడుగుతున్నాడు. ఈ శ్లోకంతో మొదలెడి అర్జునుడు శ్రీకృష్ణుడి 16 ప్రశ్నలను అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, తపస్సు మరియు ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యములను తెలియబరుస్తాడు. ఆ 16 ప్రశ్నలు ఇవే: భగవద్ధ్యాసనందే స్థిరముగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణములేవి? సకామ కర్మల కన్నా జ్ఞానమే శ్రేష్టమన్నప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఎవరో చెప్పినట్టుగా పాపిష్టి పనులు చేయటానికి ఎందుకు ప్రేరేపింపబడతాడు? వివస్వనుడు తరువాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు, మరి అతనికి ప్రారంభంలో శాస్త్రం చెప్పావంటే దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? కర్మ సన్యాస మార్గాన్ని ప్రశంసించావు, మళ్ళీ భక్తితో పనిచేయటానికి కూడా ప్రశంసించావు. దయచేసి ఈ రెంటిలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయాత్మకంగా చెప్పుము. ఓ కృష్ణ, మనసు అత్యంత చంచలమైనది, కల్లోలమైనది, దృఢమైనది మరియు మొండిది. దీన్ని నిగ్రహించుట వీచే గాలిని నిరోధించటం కన్నా కష్టమని అనిపిస్తుంది. ఈ మార్గంలో విశ్వాసంతో బయలుదేరినా నిగ్రహించడాన్ని కోరికలతో మనస్సు భగవంతుని నుండి మరలిపోయాయి. ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక విజయం సాధించలేకపోయిన యోగి పరిస్థితి ఏమిటి? బ్రహ్మాన్ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఆదిభూతం అంటే ఏమిటి? ఆది దైవం అంటే ఏమిటి? ఆది యజ్ఞం అంటే ఎవరు? తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు? ఓ మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడా, దృఢ సంకల్పం కలవారు మరణ సమయంలో నీతో ఎలా ఏకమవ్వచ్చు? సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యం గురించి తెలియపరుచుము. నీ విశ్వాస రూపాన్ని చూడగోరుతున్నాను. ఓ పరమపురుష, సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే. అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను. నీ తత్వం, కార్యములు నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నాయి. నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మన్ అను ఆరాధించేవారిలో ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు? ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్షేత్రం అంటే ఏమిటి మరియు క్షేత్రజ్ఞుడంటే ఎవరు? జ్ఞానం యొక్క స్వభావం ఏమిటి మరియు జ్ఞాన విషయం ఏమిటి? త్రిగుణములకు అతీతమైన వారు లక్షణాలు ఏమిటి? ఓ ప్రభు, వారు ఎలా ప్రవర్తిస్తారు? త్రిగుణముల బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు? వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి? సన్యాసం అంటే ఏమిటి? అది త్యాగం కంటే ఎలా వేరైనది? ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.